హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు హాలీవుడ్ రికమెండేషన్ చేస్తున్నాను. అంటే హాలీవుడ్ మూవీస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అయితే. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ మీరు ఆల్రెడీ చూసేసినట్టయితే దీంట్లో బెస్ట్ మూవీ అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు ఒక 10 మూవీస్ చెప్పబోతున్నాను. అవి టాప్ 10 అలా ఏం లేదు, మీరు ఏ ఆర్డర్ లో అయినా చూసుకోవచ్చు. మూవీస్ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీకు బెస్ట్ విఎఫ్ఎక్స్ సినిమా చూడాలని ఉంది విత్ గుడ్ స్టోరీ ఇంకా గుడ్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ చూడాలనుకుంటే మీరు చూడాల్సిన ఫస్ట్ సినిమా అవతార్. అదే పార్ట్ 1 చెప్తున్నాను. 2009లో రిలీజ్ అయింది. జేమ్స్ కెమెరాన్ తీసిన మాస్టర్ పీస్ మూవీ అయితే అవతార్. మూవీ గురించి నేను అంత ఎక్కువగా చెప్పను, మీరు ఖచ్చితంగా చూడండి, చూసి తెలుసుకోండి. ఆ మూవీ చూసేసాక మీరు చూడాల్సిన నెక్స్ట్ మూవీ అవతార్ 2. మీ ఇష్టం, మీరు చూస్తే చూసేయచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ అవతార్ 3 కూడా రాబోతుంది కాబట్టి మీరు అవతార్ 2 చూస్తే మీకు చాలా మంచిది. అవతార్ 2 కూడా చాలా బాగుంటుంది. ఇది అవతార్ వే ఆఫ్ వాటర్. అవతార్ ఫస్ట్ పార్ట్ ఏమో ఫారెస్ట్ లో ఉంటుంది, ఇది వాటర్ లో మాక్సిమం. 2 పార్ట్స్ లో స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అవతార్ 1 ఫస్ట్ చూడండి ఖచ్చితంగా. లిస్ట్ లో ఉన్న సెకండ్ మూవీయే ఇన్సెప్షన్. మీకు ఒక మంచి మైండ్ బెండింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇదే నేను చెప్పబోయే బెస్ట్ మూవీ. నార్మల్ గా మనందరికీ డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ ని ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ డ్రీమ్స్ లో మనకి కావాల్సింది మనం బిల్డ్ చేసుకోవచ్చు. మన డ్రీమ్ ని ఎలా ఊహిస్తే అలా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ వచ్చిందే ఈ మూవీ. ఈ మూవీలో డ్రీమ్స్ లోపల డ్రీమ్స్ ఉంటాయి. చాలా సూపర్ గా ఉంటుంది మూవీ. మూవీ అయితే కొంచెం మైండ్ బెండింగ్ గా ఉంటుంది, కానీ అర్థమవుతుంది. తెలుగు డబ్బులో అవైలబుల్ గా ఉంటుంది, చూసేయండి. మీరు ఒక మంచి డైనోసార్ మూవీ చూడాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ స్టీవెన్ స్పిల్బర్గ్ తీసిన ద జురాసిక్ పార్క్ మూవీ. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో చూపించిన డైనోసార్స్ అయితే ఆల్మోస్ట్ రియలిస్టిక్ గానే ఉంటాయి. ఇది ఎప్పుడు మూవీ గెస్ట్ చేశారనుకోండి మీ మైండ్ పోతుంది. ఎందుకంటే ఇది 1980s 1990s లోని ఈ లెవెల్ సీజీ వచ్చింది మూవీ. ఈ మూవీ అయితే అస్సలు మిస్ కాకండి. మూవీ అయితే చాలా బాగుంటుంది, చాలా థ్రిల్ వస్తుంది. ఓల్డ్ మూవీ కదా నెగ్లెక్ట్ చేయకండి, మూవీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఒక మంచి ఫ్యాంటసీ సూపర్ హీరో ఫిల్మ్ చూడాలనుకుంటే నేను చెప్పబోయేది బ్యాట్మెన్ సిరీస్, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. అదే ఇందాక ఇన్సెప్షన్ సినిమా చెప్పండి చూడండి, ఆ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. డార్క్ నైట్ సిరీస్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఫిల్మ్స్ అది. ఇది ఒక మూవీ సిరీస్ లా ఉంటుంది అనుకోండి, కానీ సిరీస్ కాదు, మీరు అలాగైనా చూసుకోవచ్చు. మూవీ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ది బ్యాట్మ్యాన్ బిగిన్స్. అదే బ్యాట్మ్యాన్ ఎలా తయారయ్యాడు, ఎలా వచ్చాడు, ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి రీజన్ అయితే చూడలేదు, ఒక మనిషి బ్యాట్మ్యాన్ ఎలాగయ్యాడు అంటే. ఇప్పటివరకు నేను చూడలేదు బ్యాట్మ్యాన్ ఫిల్మ్స్ ఏమైనా, ఇవే చూసాను ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి ద డార్క్ నైట్, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ద డార్క్ నైట్ రైజెస్. ఈ డార్క్ నైట్ రైజెస్ అయితే నా మైండ్ మెంటల్ ఎక్కిపోయింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇన్సెప్షన్ కంటే దూరంగా ఉంటుంది సినిమా అయితే. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. 3 మూవీస్ అయితే మంచి కిక్ ఇస్తాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మీకు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలి, ఏ ఫైట్స్ లేవు, జస్ట్ మనకి ఒక మంచి మోటివేషన్ ఇంకా మంచి ఫీలింగ్ ఇచ్చే మూవీ చూడాలనుకుంటే నేను చెప్పే మూవీయే ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది చాలా బాగుంటుంది మూవీ అయితే. స్లో పేస్ లో వెళ్తుంది కానీ మంచి ఫీలింగ్ ఇస్తుంది మూవీ అయితే. గుడ్ హార్టెడ్ ఉంది. ఈ మూవీలో విల్ స్మిత్ యాక్ట్ చేశాడు. విల్ స్మిత్ ఇంకా అతని కొడుకు యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. మూవీ అయితే ఖచ్చితంగా మిస్ కాకండి, ఖచ్చితంగా చూడండి మూవీ అయితే. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫ్యాంటసీలోనే వేరే మూవీ చూడాలనుకుంటున్నాను, చూడాల్సింది ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కాదు, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్. ఈ మూవీలో ఆండ్రూ అనే యాక్టర్ యాక్ట్ చేశాడు. ఈ మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. పార్ట్ 1 బాగుంటుంది, అది వేరే యాక్టర్ యాక్ట్ చేశాడు. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 లో ఉన్న విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంటుంది. స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీస్. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 అయితే కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది ఎండింగ్, ఎందుకంటే మనం చెప్పేయండి థ్రిల్లింగ్ అది చెప్పను. ఓకే, నెక్స్ట్ మీకు కామెడీ ఫిల్మ్ చూడాలి. నాకు ఫుల్ ఫ్రెండ్స్ తో చూసుకుంటే ఫుల్ మూవీ అయితే నవ్వుకుంటూ ఉండాలి. అయితే నేను చెప్తున్న మూవీ అయితే అస్సలు మిస్ కావద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ మూవీ. మీకు ఇంగ్లీష్ లోనే, ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్ లో చూడండి, డబ్ అయితే చూడకండి. మూవీ అయితే ఉంటుంది సూపర్ కామెడీ. మొత్తం 3 ఉంటుంది, 3 మూవీస్ తీశారు. ఫస్ట్ వచ్చేసి రష్ హార్, నెక్స్ట్ రష్ హార్ 2, రష్ హార్ 3. రష్ హార్ 2 లో కామెడీ చాలా ఎక్కువ ఉంటుంది. రష్ హార్ 1, రష్ హార్ 2, రష్ హార్ 3 చూడండి ఆర్డర్ లో. సూపర్ గా ఉంటాయి కామెడీ అయితే. అస్సలు మీరు కడుపు నొప్పి వచ్చేస్తుంది నవ్వి. నెక్స్ట్ మీరు ఒక మంచి స్పేస్ మూవీ చూడాలనుకున్నారు, స్పేస్ లోకి వెళ్ళి ఇవన్నీ యాక్టివిటీస్ చూడాలనుకుంటున్న మూవీ అయితే ఇది చెప్పబోయే మూవీయే ద బెస్ట్ ఆస్కార్ విన్నింగ్ మూవీ. ఈ మూవీలో వచ్చే మ్యూజిక్, ఈ మూవీలో చూపించే బ్లాక్ హోల్ అయితే అప్పుడు ఎవరికి మనకి బ్లాక్ హోల్ చూడలేదు. ఆ శాటిలైట్ తీసిన ఫోటోలో మన బ్లాక్ హోల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ మూవీలో ఉంటుంది. అది క్రిస్టోఫర్ నోలన్. ఇది కూడా క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశారు. మూవీ నేమే ఇంటర్స్టెల్లార్. మూవీ అయితే సూపర్ గా ఉంటుంది, అస్సలు మిస్ కాకండి మూవీ అయితే. సో ఇంతే గాయ్స్ ఈ వీడియో అయితే. ఈ హాలీవుడ్ మూవీస్ ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.